అద్వితీయుడు సత్యదేవుడైన దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క ఆదివారం బట్టి ప్రభుకు శ్రేణిస్తూ ఘనపరుస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని మనమందరం కలిసి పరిశుద్ధుల సహవాసములో కలిసి ఆరాధించటకు ప్రభు అనుగ్రహించిన దివ్యమైన ఆయన సన్నిధిని బట్టి ప్రభుకు శ్రేణిస్తూ ఘనపరుస్తూ మనకు అనుగ్రహించిన యొక్క మరొక అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ ఉదయకాలము అందరం కలిసి ప్రభును కొనియాడుతూ ఆయన మనకు అనుగ్రహించిన దివ్యమైన దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకునే అద్వితీయమైన సత్యాలు, ఈ సత్యాలు మన జీవితంలో మెట్టుకు ప్రతిరోజు అన్వయించుకున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ధననిధి నుంచి మనం కొన్ని ముత్యాలు ఏరుకుంటూ ఉంటాం. మనకుండే బ్యాంక్ అకౌంట్స్ నుంచి మొదటి రోజు జీతం పడిన రోజు ఆ జీతం చూసి మనం సంతోషపడతాం. పెన్షన్ 1వ తారీఖు వస్తూనే, నేను దినం తెలంగాణ గవర్నమెంట్ వారు 1వ తారీఖు పెన్షన్ వేస్తూనే ఆయన సంతోషంతో నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ఈరోజు నాకు పెన్షన్ పడిపోయింది అన్నప్పుడు దే చెక్ ద బ్యాలెన్స్. 24వ తేదీ పెన్షన్ చెక్ చేసినప్పుడు, పాస్టర్ గారు కొద్ది డబ్బు ఉంది కాబట్టి మరొకసారి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. అదే రీతిగా దేవుని ధననిధి నుంచి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు మనం త్రవ్వినప్పుడల్లా మనకు దొరికే ఆనిముత్యాలు, బంగారు నాణ్యములు, గనులు, ఈ మన జీవితంలో దాన్ని శోధించినప్పుడు, సాధించినప్పుడు, దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. కాబట్టి ఈ దివ్యమైన సన్నిధిని అనుభవిస్తున్న ఈ విశ్వాసులందరినీ దేవుడు దీవించాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు శుభములు, ఆశలు నెరవేర్చుకుంటూ మాధ్యమం ద్వారా, టీవీ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు, దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలను దేవుడు దీవించి ఆశ్రయించాలి. అది మాత్రమే హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దేవుడు దర్శించాలని, మన ప్రియులు త్వరగా కోలుకొని మన మధ్యలో సంఘంలో మనతో పాటు సన్నిధానంలో ఖర్చుని దేవుని ఆరాధించాలని మనం కోరుకుందాం. చదవన్న వాక్య భాగం యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 9 వచనములు. యెహోషువ దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించిన బిడ్డ. మోషేతో పాటు నడిచి ఆయన చేసిన అద్భుత కార్యమును కళ్ళారా చూసిన యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి రాయబడిన అద్భుతమైన సత్యాల్లో, నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుండుదును. 1వ అధ్యాయము కమిషన్ గివెన్ టు జాషువా, కమిషన్ ఇచ్చిన దేవుడు. 2వ అధ్యాయము అక్కడికి వెళ్ళి వేగుల వారు చూచి రావడం. 3వ అధ్యాయము యోర్దాను నది దాటడం. 4వ అధ్యాయము ఆ మెమరీస్, 12 గోత్రంలో వారు మెమరీస్, ఆ యొక్క యోర్దాను నది తీర ప్రాంతంలో వారి గోత్రముల ప్రకారము రాళ్ళను ఉంచడం. 4వ అధ్యాయం. 5వ అధ్యాయము అందరిని ప్రత్యేకించుకొని ప్రభుకు కృతజ్ఞతలు తెలియపరచడం. 6వ అధ్యాయము ఎరికో గోడలు దాటడం. 7వ అధ్యాయము ఆయి అనే పట్టణంలో మేము దేవుని బిడలమని విర్రవీగిపోయి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు దేవుడు వారిని మొత్తిన విధానం. 8వ అధ్యాయము విక్టరీ ఓవర్ ఆయి అనే ప్రాంతంలో వారు ప్రభును కొనియాడుతూ స్తుతించడం. 9వ అధ్యాయము గిబియోనులో వారు దేవుని గురించి ప్రకటించడం. 10వ అధ్యాయము ఉత్తర ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడం. 11వ అధ్యాయం దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడం. 12వ అధ్యాయం రాజుల చరిత్రను జ్ఞాపకం చేసుకోవడం. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, 20వ అధ్యాయంలో ఆగి ప్రభుని ఏ రీతిగా మనం కొనియాడదాం. దేవుడు ఏ రీతిగా గోత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు గోత్రాలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఆయా గోత్రంలో వారు కలిసి ప్రభుని ఆరాధించాలని నేర్పించాడు. రూబేను, గాద్, మనష్షే, కాలేబు, యూదా, ఎఫ్రాయిము, తర్వాత బెంజమిన్, సిమియోను, జబులును, ఈ బిడ్డలందరి జీవితాల్లో ఆషేర్, నఫ్తాలి, దాన్, యెహోషువ వీరందరి జీవితంలో దేవుడు కృపను కనపరిచాడు. 20వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనం ఏం నేర్చుకుంటాం? ఉదయకాలం మనకు దేవుడు ఏమని బోధిస్తున్నాడు, ఏమి బోధించిన వల్ల అన్నాన్ని నేను సరి చేసుకుంటున్నాను మనం ప్రశ్నించుకుంటూ 20వ అధ్యాయంలో ఆశ్రయపురములు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 20వ అధ్యాయం అంతటి చూసినప్పుడు చదవన్న వాక్య భాగం నుంచి మనకు ఒక్క నిమిషం కూడా ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ లాంగ్వేజ్ హాస్ బీన్ రిటన్.
చూడండి 7వ వచనం, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యంలోని గల్లేలోని కేదేషును, ఎఫ్రాయిము మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనుకు, కిర్యత్ అర్బాను ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని, యెరికోనొద్ద రూబేనీల గోత్రముల నుండి మైదానం మీదున్న అరణ్యములోని బెసరును, గాదీయుల గోత్రం నుండి గిలాదులోని రామోతును, మనుషుల గోత్రం నుండి బాషానులోని గోలాను నియమించరి. ఈ భాష మొదటి సర్వీస్లో కొరియన్ లాంగ్వేజ్ లాగా ఉంది. మొదటి సర్వీస్లో కొరియన్ భాష అని చెప్పినప్పుడు నేను ఒక మాట ఆయనతో చెప్పాను. ఆయన కూడా సంతోషపడ్డాడు. నాకు మళ్ళీ భాష రాకుండా ఉంది. ఇజ్రాయెల్ సార్ టైం నుంచి మన సంఘంలో ఇంగ్లీష్ తర్జుమాలో మాట్లాడే మనుషులు వచ్చారు, కానీ ఈ ఉదయకాలం అద్భుతంగా కొరియన్ భాషలో మాట్లాడుతూ దేవుని స్తుతించారు. కాబట్టి కొరియన్ భాషలో ఆయనకు నేను థ్యాంక్స్ చెప్పాను. మళ్ళీ నన్ను అడగొద్దని, ఆ భాష నాకు రాదు. అప్పటి వరకు వచ్చింది. సరే, ఉదయకాలం మనం గమనిస్తాం. మనం వాక్యం వింటున్నప్పుడల్లా ఆ వాక్యము నా జీవితంలో సరిపోతుందా లేదా అని మనం మనన చేసుకుంటూ ముందుకెళ్దాం. అంత మాత్రం కాక ఆశ్రయపురములు అని యొక్క 6 ఆశ్రయపురముల ద్వారా దేవా ఉదయకాలం నాతో ఏం మాట్లాడుతావు అని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. చదవన్న ఈ 6 ఆశ్రయపురములు కేదేషు, షెకెము, హెబ్రోను, బెసరు, రామోతు, గోలాను, ఈ 6 ఆశ్రయపురముల ద్వారా ఏ రీతిగా దేవా నాతో మాట్లాడుచున్న మాట జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. మనము గమనించండి, ఏ రీతిగా మనము ప్రభువును కొనియాడుతున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండును అనే మాట యెహోషువతో సెలవిచ్చిన మాట. సంవత్సరం అంతా దాన్ని పెట్టుకొని జీవిస్తాను. ఎందుకంటే నేను మోషేకు తోడైనట్లు మీకును తోడైండదును. మీరు వెళ్ళు ప్రాంతములు కొండలు లోయలు గల ప్రదేశములు కాబట్టి ఈ సంవత్సరం అంతట్లో దేవా 2వ నెలలో నన్ను ప్రవేశపెట్టావు కాబట్టి మా ముందున్న సంవత్సరంలో నీ కొరకు చక్కగా జీవించటకు నన్ను ఆశ్రయించు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే వాక్యం ఎంతో ప్రభావితం చేసే దేవుని వాక్యం. ఈ 6 ఆశ్రయపురముల గురించి 3 సార్లు 3 చోట్ల 4 సార్లు రాయబడిన ఈ అద్వితీయమైన భాష. నంబర్స్ నిర్గమకాండం 35వ అధ్యాయం 6 నుంచి 31 వచనంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 41 వచనం నుంచి 43 వచనం వరకు, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 9 వచనాలు రాయబడిన ఈ 6 ఆశ్రయపురముల ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు గురించిన సాదృశ్యంతో చెప్పబడిన ఈ 6 ఆశ్రయపురములు గమనించండి. 20వ అధ్యాయం మొదటి వచనం, మరియు యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తెలియకే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవటకు నేను మోషేతో నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పాటు చేసుకునే వాళ్ళను హత్య విషయమే ప్రతి హత్య చేయువాడు రాకపోనట్లు అవి మీకు ఆశ్రయపురములగును. గమనించండి, మోషేతో సెలవిచ్చిన మాటను యెహోషువతో తిరుగా మాట్లాడే ప్రభువు. అసలు ఆశ్రయపురముల గురించిన ఆలోచన ఎవరికి ఎవరు ఇచ్చారు? దేవుడు దాన్ని సంకల్పించి మోషేతో సెలవిచ్చిన మాట. గమనించండి, ఆశ్రయపురములు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇంకో మాట చెప్పాలంటే పాత నిబంధన అంతా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రియాలిటీని చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14-15 వచనంలో, ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అనే మాట గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఆ క్రియ చొప్పున యేసుక్రీస్తుని అనుగ్రహించాడన్న మాట. ఇది పాత నిబంధనలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయించబడ్డ ఆ నియమించబడ్డ ఆ ప్రవచన వాక్యం నెరవేర్చుటకు దేవుడు ప్రత్యక్షమాయను అన్నమాట జ్ఞాపకం చేసుకుంటూ ఈ 6 ఆశ్రయపురములు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా నేను మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ ఉదయకాలము ఈ యొక్క గమనించండి, అపోస్తలుడైన పౌలు మరొకసారి జ్ఞాపకం చేస్తూ, అయ్యో ఇట్టి మరణముకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తారు? విడిపించుటకు దేవుడు వచ్చాడు. విడిపించుటకు దేవుడు ఇదే కాలం మరొకసారి మనకిచ్చే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దేవుని మహిమపరిచే మన జీవితాలు
ప్రభువుతో నడిచే మన జీవితాలు గమనించండి. ఈ యొక్క ఆశ్రయపురములు దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని నిర్ణయం చొప్పున ఏర్పాటు చేయబడ్డ ఈ ఆశ్రయపురములు. అందుకనే యెహోవా మోషేతో సెలవిచ్చిన ప్రణాళిక ప్రకారం, యెహోవా మోషేతో సెలవిచ్చిన సంకల్పం ప్రకారం, యెహోవా మోషేకు సెలవిచ్చిన నిర్ణయం చొప్పున ఈ ఆశ్రయపురములు ఏర్పాటు చేయబడిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే దేవుని ఆలోచనతో, దేవుని ఏర్పాటు చొప్పున ఏర్పరచబడిన ఈ ఆశ్రయపురములు మన జీవితాల్లో పొరపాటున గమనించండి. ఇక్కడ రాయబడిన వాక్యం గమనించండి. 20వ అధ్యాయం చివరి వచనం, 20వ అధ్యాయం 9వ వచనం. పొరపాటున ఒకరిని చంపినవాడు సమాజం ఎదుట నిలవమునకు మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయం ప్రతిహత్య చేయు వాని చేత చంపబడక అయినట్లు ఇశ్రాయేలుకు అందరినీ వారి మధ్య నిలిచుండు పరదేశులకు నియమింపబడిన పురములు ఇవి. అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట, మనమందరము ఎలాంటి వారం? పరదేశులము, యాత్రికులము. యాత్ర చేయి మన జీవితంలో నేర్చుకోవాల్సిన మాట. కీర్తనలు 90 కీర్తన, మనందరము బాటసారులము. మోషే సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యాత్రికులమైన మనము, పరదేశులమైన మనము ఆయన తీసుకుంటున్నాడు. కాబట్టి పరదేశులమైన మనము పొరపాటున చేసిన తప్పులు, పొరపాటున చేసిన ప్రతి కార్యక్రమాలు ప్రభు దగ్గరికి పరిగెత్తుకున్నప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్. 2 days జనరేషన్ కృపాకాలంలో జీవిస్తున్నాం. పంటికి పన్ను, కంటికి కన్ను అనే ఆజ్ఞ మనకు లేదు. ప్రభు పాదములు పట్టుకున్నప్పుడు సిలువ నీడలో ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు. క్షమించే గొప్ప దేవుడైన దేవుడు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రతిసారి పొద్దున తప్పు చేసేది, సాయంకాలం ఆయన కాళ్ళు పట్టుకునేది. ఈ నెల తప్పు చేసేది, ప్రభువా నెక్స్ట్ వీక్ నన్ను క్షమించని చెప్పేది. కమ్యూనియన్లో మనం పాల్గొంటున్నప్పుడల్లా మనం సరి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ వాక్యం హెచ్చరిస్తూ ఉంది, ఎవడైనను ఆయన దున్నేట్లా గమనించండి, వాడు ఈ లోకస్తుడు కాక, ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డగా, దేవుని కొరకు ప్రత్యక్షపరిచిన బిడ్డగా ఉంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఉదయకాలము ఈ 6 ఆశ్చర్యపురముల ద్వారా మనమే నేర్చుకుంటున్నాం. సిటీ ఆఫ్ రెఫ్యూజెస్. రెఫ్యూజ్ అంటే గమనించండి, మనము తరవబడినప్పుడు, కొట్టబడినప్పుడు పరిగెత్తి పారిపోయి, గమనించండి, వారు పరిగెత్తి దానిలో దాగుకున్న వాళ్ళని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యెహోషువ గ్రంథంలో చెప్పబడిన ఈ మాట చూడండి. 4వ వచనం. ఒకడు ఆ పురముల్లో ఒక దారిని పారిపోయి ఆ పురం ద్వారం వద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు విన్నట్లు ఆ సంగతి చెప్పిన తర్వాత వాడు పురంలోనికి వాడిని చేర్చుకుని తమ వద్ద నివసించినట్లు వానికి స్థలం ఇవ్వవలెను. దిస్ ఇస్ ద కమాండ్మెంట్. అసలు యెహోషువ గ్రంథము కట్టడలతో కూడుకున్న గ్రంథం. ఎందుకు రాయబడిందంటే, వారు విడిచి వెళ్ళిన ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం వరకు నడిచిపోయి మార్గమధ్యంలో తప్పిపోకుండా దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన ఈ ఆశ్చర్యపురములు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రణాళిక అన్నీ నా పట్ల ఎంత బాగుంది. అందుకనే ప్రతిసారి 31st నైట్ వాక్యం చెప్పుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు, ఇంకొక సంవత్సరం ఉండేనేమో, ఇంకొక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అయినా జీవన్ మారుతాడేమో, ఇంకొక సంవత్సరమైన జీవన్ మారుతాడేమో, ఇంకొక సంవత్సరమైన జీవన్ తప్పులు ఒప్పుకుంటాడేమో, ఆడ మన పేర్లు పెట్టుకుందాం. ఇంకొక సంవత్సరమైనా నేను ప్రభు కొరకు ప్రతిష్ఠించే బిడ్డగా, ఇంకొక సంవత్సరమైన ప్రభు కొరకు న్యాయంగా బ్రతికి బిడ్డగా, ఇంకొక సంవత్సరమైన ప్రభు కొరకు ఫలాలు ఇచ్చే బిడ్డగా నేను ఉంటానని ప్రభు మన పట్ల ఆయన చేతులు చాపి చూసే గొప్ప దేవుడైన దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడే అద్భుతమైన సత్యము ఈ 6 ఆశ్చర్యపురములు. ఈ ముంగుర్తుగా యేసుకు సాదృశ్యంగా ఉండే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని దేవుని సంరక్షణలో మనం ఉండాలంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 6 ఆశ్చర్యపురములు మనతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను ఆ జీవితం బట్టి దేవుడు మహిమపరచబడి కోరుచున్నాడు. మనం పాటలు పాడుతూ ఉన్నాం, ఆంధ్రక్రైస్తవ నుంచి పాటలు పాడుతున్నాం. కానీ సోమవారం నుంచి శనివారం వరకు మన విధి విధానాల్లో, మనకుండే ప్రయత్నాల్లో ప్రభు కొరకు జీవిస్తున్నామా? నేను నన్ను చూచి పరలోకమందున ప్రభును కొనియాడుతున్నారా? కాబట్టి ఆ రీతిగా జీవించటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని వాక్యంలో సెలవిచ్చిన మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపములో సుచిత మరణము అని మనందరము మరణము కింద ఉండే మన జీవితాలను ప్రభు బాగు చేశాడు. మనందరినీ నశించిపోవచ్చిన వారందరినీ ప్రభు పట్టుకుంటాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నిరీక్షణ లేని మన జీవితాలను ప్రభు ఇచ్చాడు. ఒక అద్భుతమైన అవకాశం ప్రభుతో ఉంటకని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట, అయ్యో ఇలాంటి జీవితాన్ని ప్రభువా నాకు ఇచ్చావు, నేను నీ కొరకు
తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. అందుకని ప్రభు అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాట, నేను ఇరుక్కునబడి ఉన్నాను, ప్రభు నన్ను పరీక్షించు, నన్ను శోధించని మాట ఎవరు చెప్పారు చెప్పండి? దావీదు భక్తుడు 51వ కీర్తనలో, ప్రభువా శుద్ధ హృదయం నాలో కలుగజేయి, ఇక మీదట నేను ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని ఆలోచనలో నీవు ఉంటున్నావా? ఈరోజు దేవుని ఆలోచనలో నీ వైపు చూస్తున్నప్పుడు దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? మొదటి యోహాను 1వ అధ్యాయంలో చెప్పబడినమాట, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులు నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారు వేందము. అప్పుడు ఆయన చెప్పండి, ఆయన వెలుగు మన మీద ప్రసరింపజేసినప్పుడు మనం ప్రభువుతో సహవాసం గలవారం ఉండేదని వాగ్దానం తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి ఆ రీతిగా జీవించటకు మనం ప్రయత్నం చేద్దాం. గమనించండి, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం మొదటి 10వ వచనంలోని మాట జ్ఞాపకం చేస్తున్నా. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము లో చెప్పబడిన మాట, నీ దేవుడైన యెహోవా నీ దేశంలోకి ఇచ్చుచున్నాడో ఆ జనములకు నీ దేవుడైన యెహోవా నాశనం చేసిన తర్వాత నీవు వారి దేశం స్వాధీనపరుచుకొని వారి పట్టణంలోనూ వారి ఇళ్లలో నివసించినప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో 3 పురములను వేరుపరచవలను. ప్రతి నరహంతకుడు పారిపోనట్లుగా నీవు త్రోవని ఏర్పాటు చేసుకొని నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం యొక్క సరిహద్దుల్లో ఉన్న పురములను 3 భాగములు చేయవలను. పారిపోయి బ్రతకగల నరహంతకుని గుర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరపాటును వాని చంపినట్లా, అనగా ఒకడు చెట్లు నరుకున్నట్లు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతి గొడ్డలి దెబ్బ వేసినప్పుడు ఆ గొడ్డలి పుడి ఊడి వాని పొరుగువాని తగిలి వాడు చనిపోయినట్లా, వాడంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు కనుక వాడిని మరణదండ విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు మనస్సు కోపముతో ఉండునట్లు మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తిరిగి తరిమి వాడిని కలుసుకొని వాని చావొకటకు ఉన్నట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురముల్లో ఒకదాన్ని చొచ్చి బ్రతుకును. గమనించండి 7వ వచనం, అందుచేత 3 పురములను నువ్వు ఏర్పాటు చేసుకొని నీకు దేవుని ఆజ్ఞాపించున్నాడు. గమనించండి, పొరపాటున చేసిన తప్పు. ఇదే కాలము మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ పెద్ద ట్రక్ ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత పెద్ద తప్పు చేయకున్నా మీ ముందర వచ్చే ఆ చిన్న 2 వీలర్ వాడంటాడు, మీకు కళ్ళు కనపడం లేదా అంటాడు. ఎందుకు? పెద్ద వెహికల్దే తప్పు, కానీ తప్పు చేసింది చిన్న వెహికల్. కాబట్టి పొరపాటున చేసే ఈ తప్పు వల్ల కూడా శిక్ష విధించబడతా ఉంది. కాబట్టి వాక్యంలో హెచ్చరించిన మాట, పొరపాటున జరిగిన తప్పును తప్పించుకుంటకు వాడు పురముల్లో పరిగెత్తి పారిపోవాలను. చూడండి, వాడు పరిగెత్తి పారిపోయి ఆ పురముల్లో దాగుకొనవలను. అప్పుడు గమనించండి 8వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దును విశాలపరిచి నీ పితరులకు ఇచ్చిందని చెప్పిన సమస్త దేశం నీకు ఇచ్చిన యెడల నీవు దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యము ఆయన మార్గం నడుచుచు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొనుచు. దేవుడు చెప్పిన ఆజ్ఞ, టు ఫాలో హిస్ స్టాచ్యూస్, ఆయన ఆజ్ఞను మనం గమనించి ముందుకెళ్ళాలన్నమాట జ్ఞాపకం చేస్తాను. అందుకని గమనించండి, పగబట్టిన మన జీవితాలు చంపబడకముందే, ప్రతీకారం చేయబడకముందే, ఉద్దేశపూర్వకంగా కాక పొరపాటున చేసిన తప్పులను ప్రభు యొద్ద క్షమాపణ ఉందుటకు వాడు పరిగెత్తి పారిపోవాలన్నమాట జ్ఞాపకం చేస్తున్నా. అందుకని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం గమనించండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 41వ వచనం నుంచి 43వ వచనం వరకు చదవబడిన వాక్య భాగం గమనించండి. 4వ అధ్యాయము 41. అంతకుముందు ఒకడు పగబట్టక పరాకున తన పొరుగు వారిని చంపినలా, చంపినవాడు పారిపోవటకు మోషే తూర్పు దిక్కున్న యోర్దాను యువతల 3 పురములను ఏర్పరచను. అట్టివాడైనను ఆ పురముల్లో దేనిలో పారిపోయి బ్రతుకును. అవివనగా రుబేనీయులైన మైదానము, దేశారణ్య మందలి బెసరును, గాదీయులకు గిలాదులున్న రామోతును, మనుష్యులకు భాషల్లో ఉన్న గోలాను అన్నవి. గమనించండి, యోర్దానకు ఇరువైపులా 3 ఆశ్చర్యపురములు ఏర్పాటు చేశారు. ఒక 3 పురములు పారిపోవటకు ఇతల వారికి, 3 పురములు పారిపోవటకు అవతల వారికి. గమనించండి, ఉదయకాలము ఇదంతా కన్ఫ్యూజన్. మళ్ళీ కొరియన్ భాష చెప్తున్నారు సార్ అని వచ్చిందండి.
ఈ భాషలో ఈ 6 పురములు మనకే వర్తిస్తూ ఉన్నాయి. ఈ 6 పురముల ద్వారా ఈ ఉదయకాలం దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు గమనిస్తూ ముందుకెళ్దాం. ఈ 6 ఆశ్చర్యపురములు ఇశ్రాయేలీలకు ఒక మార్గదర్శకంగా ఉన్నాయి. ఇశ్రాయేలీలు తమను తాము చంపుకొనకుండా క్షమించి ముందుకెళ్ళుటకు, క్షమాపణ అనే మాట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యేసు శిలువ నీడలో మనకు క్షమాపణ దొరికింది. యేసు రక్తం ద్వారా మనకు నిరీక్షణ దొరికింది. యేసు రక్తం ద్వారా మనకు స్వాస్థ్యమైన పరలోక రాజ్యం దొరికింది. కానీ అప్పటి కాలంలో వారు క్షమించుటకు వారు ముందుకెళ్ళక చంపుటకు ప్రయత్నం చేసిరి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని అన్ని ఆశ్చర్యపురములు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాయని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల కిందట ఆయన గురించిన ఆశ్చర్యపురముల్లో ఉంటకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరణం వరకు నిన్ను నన్ను విడవకుండా ఆయన కాపాడుతాడని వాగ్దానాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ ఆశ్చర్యపురంలో భద్రత ఉంది, ఆశ్చర్యపురంలో స్వస్థత ఉంది, ఆశ్చర్యపురంలో మరణం లేదు, ఆశ్చర్యపురంలో శాపం లేదు. ఈ ఆశ్చర్యపురంలో చొచ్చుకున్న వారికి ఒక అభయహస్తం ఉంది, దేవుని యొక్క హస్తం అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. నిర్గమకాండం 21వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 21వ అధ్యాయము 13వ వచనం. అయితే వాడు చంపవలని పొంచి ఉండకై దైవకంగా వాని చేత హత్య జరిగినలా వాడు పారిపోయి ఒక స్థలమున నీకు నిర్ణయించదను. గమనించండి, వాడు ఏం చేయాలా? హీ మస్ట్ రన్ ఫర్ హిజ్ లైఫ్. అందుకని మన జీవితంలో ఎక్కడి నుంచి పారిపోమన్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతిని? జ్ఞాపకం వస్తుందా? అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పిన ఒక మాట, యవనేచ్ఛల నుండి పారిపోయి, నీకున్న విధి విధానాల నుంచి పారిపోయి, శోధనకు చోటు ఇవ్వకుండా పారిపోయి, ఆశ్రయపట్టణమైన దేవుని సన్నిధికి పరిగెత్తున్నాము. అందుకని ఒక దినం గడుపుట ప్రభు సన్నిధానంలో 1000 దినములతో శ్రేష్టం. అందుకని ప్రభు సన్నిధానం ఉంటకు మనం ప్రయత్నించాలి. అందుకని మొట్టమొదటి ఆత్మీయ సత్యం నేర్చుకుందాం. ప్రభువు ఇచ్చే మొట్టమొదటి అద్వితీయ సత్యము, ఆశ్రయపురంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఉన్నతమైన ఆశ్రయం అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? సర్వజనుల కోసం. సర్వజనుల కోసం యేసుక్రీస్తు ఏ రీతిగా బలి అయినాడు. అందుకని మన స్టేజ్ మీద ఉండే ఒక మంచి మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. శక్షవలకి, రామాంజనేయులకు, ఆల్ఫ్రెడ్కు, అందరికీ యేసుక్రీస్తు ప్రభువు. అందరికీ యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నామా? మనం ఇన్వైట్ చేస్తున్నామా? డూ యూ స్పీక్ దిస్ గాస్పల్ టు యువర్ నైబర్? ఈ యొక్క అద్భుతమైన ఈ గాస్పల్ను, ఈ యొక్క మనకి ఇవ్వబడిన శుభవార్తను మనం పంచుకుంటున్నామా? అందుకని నా ప్రవర్తన బట్టి ప్రభువును కొనియాడే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ బ్రాకెట్లో ఇవ్వబడలేదు, ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్ అనే మాట రాయబడలేదు. ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. లోకంలో సృజించిన ప్రతి ఒక్కరి బిడ్డ దేవుని బిడ్డ అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి అనువదించిన మాట జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, క్రైస్తవులను కాదు, అక్కడ అందరిని ప్రేమించాడు. నిన్ను నన్ను ఆయన తీసుకుంటకు ఇష్టపడే బిడ్డగా ఉంటున్నాడు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది మొట్టమొదటి ఆత్మీయత. రెండవ మాట జ్ఞాపకం చేసుకుని, ఆశ్చర్యపురములు సర్వజనుల కోసం నియమించబడిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం గమనించండి. యెహోషువ 20వ అధ్యాయం 9వ వచనంలో, పొరపాటున ఒకరిని చంపినవాడు సమాజం ఎదుట నిలవబడక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయంలో ప్రతిహత్య చేయుటకు చంపబడకున్నట్లు ఇశ్రాయేలుకు అందరికీ వారి మధ్య నివసించి పరదేశులకు నియమించబడినది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇజ్రాయలైట్స్, జెంటైల్స్, అందరికీ నిర్ణయించబడిన ఈ సువార్త నువ్వు చెప్పే బిడ్డగా ఉంటున్నావా? అందుకనే మనము అక్కడ వ్రాయబడిన తూర్పున పడమరన అందరి కొరకు ఏర్పాటు చేయబడిన ఆశ్రయపురములు, అందరికీ ఏర్పాటు చేయబడిన ఈ ఆశ్రయపురములో వాడు పరిగెత్తి పారిపోవాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ప్రభు అయిన చెప్పిన మాట, ఆశ్రయపురంలో ఉన్న బిడ్డల జీవితాలు మరణములకు లోనుకైన బిడ్డల జీవితాలు కాదు, ప్రభుతో ఎల్లప్పుడూ నిత్యం ఉండే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ
భద్రత ఉంది. అక్కడ ఏ శత్రువు రాడు, అక్కడ ఏ ప్రమాదం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్న బిడ్డల జీవితాలను దేవుడు అనేక జనులకు ఆశ్చర్యకరంగా దేవుడు మార్చాడు. అందుకని ఆశ్చర్యపురములు ఉదయకాలం మనతో చెప్పబడిన అద్భుతమైన సత్యం. మూడవ మాట, ఆశ్చర్యపురములు నరహంతకుల కోరకం కాక భద్రం చేయబడింది, వారిని కాపాడుటకు. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 12వ వచనం. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 12వ వచనం. పొరపాటును ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకు వాడు మరణశిక్ష నొందకూడదు. కనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి నీకు ఆశ్చర్యపురములుగా నుండును. పొరపాటున చంపినవాడు నేను చంపలేదు అని సమాజం ఎదుట చెప్పినప్పటికి కూడా సమాజం వాని మీద ముద్రేస్తుంది, నింది వేస్తూ ఉంది. మనం చెప్పాలంటే ఇంకా ఐపీసీ సెక్షన్ ప్రకారం యు హ్యావ్ బిన్ బ్రూటల్లీ క్రిమినలైజ్డ్, యు హ్యావ్ బిన్ బిహైండ్ ద బార్స్. అంటే నీవు ఉంచబడతావు ఆ జైల్లో అనే మాట చెప్పినప్పుడు వాడు పరిపోయి ఆశ్చర్యపురముల్లో పరిగెత్తి వెళ్ళవాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఆశ్చర్యపురములు నరహంతకులకు కూడా చోటిచ్చే ఆశ్చర్యపురములు. ఒక వ్యక్తి గొడ్డలతో నరుకుతున్నప్పుడు పొరపాటున వాని ఆ కత్తి ఊడి వాని కొట్టబడినప్పుడు వాడు ప్రమాదంలో జరిగిన వాటిని గురించి ప్రభు యొద్ద విజ్ఞాపన చేయాలన్నమాట ఆశ్చర్యపురంలో జరపబడతా ఉంది. మీకు తెలుసా, ఆదామును ఉదయకాలము మన ముందు నిలబెడితే ప్రభువా నేను కాదు, ఈ నువ్వు సృష్టించిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది ఈ పండు, నేను తప్పు చేయలేదు. బట్ గాడ్ కండెమ్డ్ ఆడమ్ అండ్ ఈవ్, ఇద్దరిని త్రోసివేశాడు బయటకని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆశ్చర్యపురముల్లో నువ్వు ఉంటకు ప్రభువును ఆశ్రయించాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యేసు నిన్ను నన్ను నిర్మించిన విధానంలో ప్రభు అంటున్నాడు, యు మస్ట్ కమ్ టు హిమ్ అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తప్పు నొప్పుకొని ప్రభుని వద్దకు రమ్మని ప్రభు కోరుకుంటున్నాడు. కర్మేలు పర్వతం మీద 850 మంది ప్రవక్తలు గమనించారా? ఏలియా ఒక్క ప్రవక్త వారిని ఛాలెంజ్ చేశాడు. మీ దేవుడే సజీవుడైతే, మీ దేవుడే గొప్ప దేవుడైతే ఈ వంచబడిన ఈ యొక్క ఛాలెంజ్ని మీరు స్వీకరించండి అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. అందుకని గమనించండి, ఆశ్చర్యపురములో ప్రభుత్వం ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నా. 4వది, ఆశ్చర్యపురములు పారిపోయి దాగుకుంటకు సమీపంగా ఉండవలను. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 6వ వచనం గమనించండి. వాని మరణదండన విధి లేదు, అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు మనస్సును కోపంతో నుండుచున్నట్లుగా మార్గమును దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాడిని కలుసుకొని వాడిని చావుగొట్టుకున్నట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములో ఒకదాని యందు చొచ్చి బ్రతుకును. మీకు ఇంకో మాట తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన ముంగుర్తుగా చెప్పబడిన ఈ ఆశ్చర్యపురములు, నీకు ఆయన సమీపంగానున్నాడు, నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేతులు కురుస కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు, నిన్ను చూచే దేవుడు అన్నమాట దాని గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడింది. యేసుక్రీస్తుని గురించిన ముంగుర్తుగా చెప్పబడిన ఈ ఆశ్చర్యపురం. 5వది, దేశం యొక్క పవిత్రకు ఏర్పాటు చేయబడిన ఆశ్చర్యపురములు. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 35వ వచనం చదవండి నాతో పాటు. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 33వ వచనం, 143వ పేజ్. మీరుండు దేశంను అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశంలో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాడి రక్తములు వలనే ప్రాయశ్చిత్తం కలుగును, కానీ మరి దేనికని కలగదు. దేశమును పవిత్రపరచుకుంటకు ఆశ్చర్యపురం నిర్మించబడ్డాయి. అందుకని మనం పాట పాడుతూ ఉన్నాం, హెబెలు రక్తం మొరపెట్టింది మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆశ్చర్యపురములు ఆ రోజు ఆశ్చర్యపురములు మేలుకలకి ఉద్దేశించబడ్డాయి. యోహోషువ గ్రంథం 20వ అధ్యాయం 3-5 వచనములు మేలు కొరకు ఆశ్చర్యపురం నిర్మించబడాయని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలము మనతో చెప్పబడిన ఈ 6 ఆశ్చర్యపురములకు ముందు చెప్పబడే ఈ యొక్క ప్రిలిమ్స్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. 7వది, ఆశ్చర్యపురములు ప్రతిష్ఠించబడ్డాయి. యోహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో చదవబడిన వాక్య భాగం నుంచి, అప్పుడు వారు నఫ్తాలీల మన్నంలోని గల్లేలో కేదేశుని ఎఫ్రాయిముల మన్నమందు షెకెమును, యూదా వంశస్థుల మన్నమందు హెబ్రోను,
కిరీటదర్భాన్ని ప్రతిష్ఠించిరి. దేవుడు వాటిని ప్రతిష్ఠించాడు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, యు హావ్ బీన్ చోజన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట, మీరు దేవుని కొరకు భూమి పునాదులు వేయబడక ముందే ఏర్పాటు చేయబడ్డారు. పేతురు రాసిన పత్రికలో మీరు ఆయన రక్తం వలన కొనబడ్డారు, ప్రశస్తమైన రక్తంతో పిలువబడ్డారు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబులో, మీరు ఆయన నిమిత్తము ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. యు హావ్ బీన్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. సపరేటెడ్గా జీవించబడాలి. ఏం చేస్తారో తెలుసా? అంబాసిడర్స్గా ఒకవేళ ఇక్కడ నుంచి మనం వ్యక్తిని పాకిస్తాన్ పంపిస్తే, పాకిస్తాన్లో వెళ్ళి మనం పాకిస్తాన్ జెండా ఊపకూడదు. అంబాసిడర్స్ అంటే పాకిస్తాన్కి వెళ్ళి ఇండియా జెండా ఊపాల. మనమందరం ఈ లోకంలో క్రీస్తు కొరకు ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా ఉంటున్నప్పుడు నీవు క్రీస్తును రూపమునకు పోల్చబడి, 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చినట్లు ఆయన పోలి నడుచుకున్న ప్రకారం ఆయన గురించిన మాటలు చెప్పే బిడ్డలుగా ఉండాలా. యేసుక్రీస్తును నీలో ప్రత్యక్షపరచుకునాలా. యేసుక్రీస్తు స్వరూపంలోకి ఎదగాల. ఆయన అపొస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లు దినదినము ఆయన స్వరూపంలోకి ఎదిగే బిడ్డలుగా ఉండాలా. కానీ మనం ఎలా ఎదుగుతున్నాం? వాడు చూడండి, ఆదివారం విశ్వాసి, సోమవారం నుంచి శనివారం వరకు రాక్షసుడు. ఏ రీతిగా మనం పేర్లు పెట్టబడ్డాయి. మన జీవితంలో ఏ రీతిగా ప్రభుని ప్రతిష్ఠిస్తున్నాం అనే మాట జ్ఞాపకం చేస్తూ ఈ 6 ఆశ్చర్యపురము చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి ఆశ్చర్యపురము నేను చెప్పాను, ఖాదేషు అని. గమనించండి, మీరు చదవబడిన వాక్య భాగం యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం మొదటి ఆశ్చర్యపురం గురించి జ్ఞాపకం చేస్తున్నాను. 7వ వచనం, గలిలయలో కెదేషును అన్నమాట. ఈ కెదేషు మనకేం బోధిస్తూ ఉంది? మొట్టమొదటి అద్వితీయ సత్యము, పరిశుద్ధతను బోధిస్తూ ఉంది. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు 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 అని పిలువబడే గొప్ప దేవుడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ యొక్క 10,000 మందిలో అతి శ్రేష్ఠుడైన యేసు మనకి వెనకబడిన రాయబడిన పుల్పిట్ మీద భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సర్వాధికారి యొక్క దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దూతల చేత కొనియాడబడే గొప్ప దేవుడు పరిశుద్ధుడు. మనం ఏ రీతిగా ప్రభుని కొనియాడుతున్నాం? కెదేషు ఈ ఉదయకాలం మనతో మాట్లాడే మాట పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. పరిశుద్ధుడైన దేవుని గుణ లక్షణాలు ఎలా ఉంటున్నాయా? నేను నా తండ్రి స్వరూపమును కలిగి ఉన్నాను కాబట్టి నా తండ్రి స్వరూపంలో కలిగి ఉండి ఆయనలాగే మాట్లాడతాను, ఆయనలాగే నేను వెళ్తాను. నీ పరలోకపు తండ్రి నీ తండ్రి అయితే గమనించండి, యు మస్ట్ రిజెంబుల్, యు మస్ట్ యాక్ట్, యు మస్ట్ ప్రిపేర్ టు ప్రీచ్. ఆ పరిశుద్ధతను కలిగి జీవించాలని వాక్యంలో హెచ్చరించబడింది. కాబట్టి ఆయనను పోలి నడిచే బిడ్డలుగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చెప్పబడిన మాట గమనించండి. నూట 47వ పేజ్. వాని పని ఎట్టుదో అగ్ని చేతనే పరీక్షించును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాని ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. కెదేషులో నీవు ఉంటే పరిశుద్ధతను బిడ్డలుగా ఉండాలా. కెదేషులో నువ్వు ఉంటకు ప్రయత్నం చేస్తే ఆయన పరిశుద్ధతమైన జీవితాన్ని నీ జీవితంలో ప్రదర్శించే బిడ్డగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. హీ ఈజ్ అ హోలీ గాడ్ అన్న మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు పరిశుద్ధమైన దేవుడే నీతో మాట్లాడే మొట్టమొదటి అద్వితీయ సత్యము, యు మస్ట్ బీ హోలీ పర్సన్. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులు జీవించటకు ప్రయత్నం చేద్దాం. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పిన మాట, మీరు నాలో అతకబడి జీవించినప్పుడు మీరు బహుగా ఫలించెదరు. ఆయనలో అతకబడి జీవించిన బిడ్డ ఆయన స్వరూపంలోకి పోలుస్తాడు.
ఎవరు కూడా మామిడి చెట్టుకు ద్రాక్ష పళ్ళను కోరరు, ద్రాక్ష చెట్టుకు పపాయను కోరరు, పపాయ చెట్టుకు దే డోంట్ ఎక్స్పెక్ట్ సమ్ అదర్ ఫ్రూట్. నీవు పరలోకపు తండ్రిని పోలితే బిడ్డగా ఉంటే నీ ఫలాలు పరలోకపు తండ్రిని గురించిన ఫలాలుగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాం. అది మొట్టమొదటి అద్వితీయ సత్యం. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాం. చదవబడిన వాక్య భాగం నుంచి యెషయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో రెండవ మాట కెదెషును, రెండవది షకెము అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక్కడ షకెము, మన్యమందలి షకెమును. ఈ షకెము అంటే గమనించండి, యెహోవా భుజము, ఆయన బలము, ఆయన రాజ్యం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమైనా ప్రార్థన చేస్తూ ఉంటాం? పరలోకముందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చబడును గాక. ఆయన రాజ్యమును సిద్ధపరిచే బిడ్డగా ఉంటున్నావా? ఇంకో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఆయన భుజముని మీద రాజ్యభారముడును. ఆయన నేను భరించేవాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. షకెము సింబలైజెస్ ఆయన బలము అని అర్థము. ఆయన భుజమును మనం ప్రదర్శించే బిడ్డగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభువు సెలవిచ్చిన మాట కొత్త నిబంధనలో, ప్రయాసపడి పాప భారము ఇచ్చిన వారందరూ నా దగ్గరకు రండి, నేను విశ్రాంతిని కలగజేతును. ఆయన సిలువ బహు తేలికైనది. దాన్ని మన భుజం మీద మోయటకు ఇష్టపడుతున్నామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఇక మీదట పాపమును దాస్య కిందికి వెళ్లకుండా ప్రభు అయిన యేసును మనం ప్రదర్శించబిడ్డగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే రెండవ అద్భుత సత్యం, షకెము సింబలైజెస్ దేవుని యొక్క భుజము. ఆయన గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 68వ కీర్తన 19వ వచనం. కీర్తనలు 68 19వ వచనం, 484 పేజ్. అమ్మా ఓకే. అనుదినము ఆయన మన భారమును భరించున్నాడు. దేవుడే మనకు రక్షణకర్త ఉన్నాడు. ఎందుకు భరిస్తున్నాడు తెలుసా? టు టేక్ కేర్ ఆఫ్ యూ, టు క్యారీ యువర్ థింగ్స్ టు ద హెవెన్లీ ప్లేసెస్. పరలోకం గౌన్లో చేర్చుకుంటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆయన భుజం మీద మోసే దేవుడు. ఇంకో చక్కని మాట రాయబడింది, ఫర్ ఆల్ ద ఓల్డ్ పీపుల్, ఆల్ ద పెన్షనర్స్. ఏముంది తెలుసా? నిన్ను ముదిం వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే. నిన్ను భరించుతున్నాడు, నిన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్తున్నాడు. ఆయన భుజములు చాలా బలమైనవి. అందుకనే భుజస్కంధములు, ఆయన భుజములు బలిష్టమైనవి. ఆయన షకెము అంటే ఆయన భుజములు. ఎవరు మోయలేని భారంను ఆయన మోస్తున్నాడు. అందుకని మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, ప్రభు ఆయన కింద, ఆయన బలిష్టమైన చేతి కింద మీరు అణిగి జీవించినప్పుడు ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు పరలోక రాజ్యం వైపు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది రెండవ అద్భుత సత్యం. అందుకనే 6 ఆశ్చర్యపురములో మొట్టమొదటి ఆశ్చర్యపురము మనకు పరిశుద్ధత నేర్పిస్తుంది. రెండవ ఆశ్చర్యపురము మనము ఆయన భుజ బలమును నేర్పిస్తూ ఉంది. 3వ ఆశ్చర్యపురం గమనించండి, 7వ వచనము, మన్నమందలి హెబ్రోనును కిరియతర్బాను ప్రతిష్ఠించరి. హెబ్రోను అంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మీ అందరికి తెలుసు హెబ్రోను ఎక్కడుందంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న పిల్లలందరికీ తెలుసు. హైదరాబాద్లో చార్మినార్ క్రాస్ రోడ్స్ హెబ్రోన్ అంటారు. అది కాదు, హెబ్రోన్ ఎక్కడ రాయబడిందంటే గమనించండి, హెబ్రోను అంటే సహవాసము. నిన్ను నన్ను ఆయన అన్యోన్య సహవాసంలోకి పిలుచుకుంటున్నాడు. మన సహవాసం అయితే అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి నాతో పాటు. 1 యోహాను 1వ అధ్యాయం, 1 యోహాను 1వ అధ్యాయము 221 పేజ్, 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని విన్న దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమటకై మేమే సంగతులను వ్రాయుచున్నాము. 3వ అద్వితీయ సత్యము, హెబ్రోను అంటే సహవాసము. తండ్రి నిన్ను నన్ను విడవకుండా ఆయన సహవాసంతో ఉంటకు పిలుచుకున్నాడు. గమనించండి, ఆయన 12వ ఏటనే ఆయన సహవాసంలోకి వెళ్ళాడు. 12వ ఏటనే తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆయన సహవాసంతో ఉంటున్నాడు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని సహవాసంలో నువ్వు ఉంటున్నావా?
లేక దారి తప్పిపోయి సహవాసముకు దూరంగా ఉంటున్నావా? గమనించండి, సహవాసం ఉంటున్నప్పుడు మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తారు, దేవునితో కొనియాడబడతావు. ప్రభు సహవాసంలో పిలుచుకున్నప్పుడు నిన్ను దేవుడు కొనియాడతాడు. సహవాసంగా కూడుకున్నప్పుడు నువ్వు పాపమునకు దూరంగా ఉంటావు. సహవాసంగా ఉంటున్నప్పుడు ప్రభుతో పాటు నడుస్తున్నాం. అందుకని మన పిల్లలను ఎక్కడికి అమెరికా పంపించినా, స్విట్జర్లాండ్ పంపించినా, హైదరాబాద్ చదువు పంపించినా, బాబు క్రిస్టియన్ ఫ్రెండ్తో ఉండరా బాబు అంటాం. ఎందుకు? సహవాసంలో ముందుకెళ్ళినప్పుడు వాడు సంఘానికి వెళ్తాడు. సహవాసంలో ఉంటున్నప్పుడు వాడు తొట్టిల్లకుండా ప్రభువుతో నడుస్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే పాపము చేయుటకు మాని ప్రభువుతో ఉంటకు పరిగెత్తే సహవాసంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఇవ్వండి, ఒకడు సహవాసం విడిచిపెట్టి ఉంటే ఏమైపోతుందో తెలుసా? కొత్త నిబంధనలు చెప్పబడిన మాట, వాడు సమాధుల్లో ఉండే తిరిగివాడు సహవాసం ఏర్పాటైన తర్వాత మీకు తెలుసా, కొత్త నిబంధనలో వాడు మార్చబడి కొత్త బట్టలు వేసుకొని దేవుని సన్నిధానంలో ప్రభుని ఆరాధిస్తూ కూర్చున్నాడు. కానీ మన జీవితాలు ఎట్లుందో తెలుసా? 31వ తేదీ సహవాసము, 1వ తేదీ నుంచి మళ్ళా డిసెంబర్ 30వ తేదీ వరకు ఇంకొక సహవాసం. ఆ రీతిగా ఉండకుండా సహవాసంలో బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. రెండవ మాట గమనించండి, సహవాసంతో పిలువబడినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం, పొట్టి జక్కయ్య, ఇదిగో జక్కయ్య నేను నీ ఇంట్లో ఉండవలసిందని చెప్పినప్పుడు పొట్టి జక్కయ్య కిందికి దిగి సహవాసంతో ఉన్నందుకు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, నేను అన్యాయంగా ఎవరి యొద్ద నిన్ను తీసుకునే 4 అంతలు వారు చెల్లించదను. సహవాసంలో హృదయ మార్పు, సహవాసంలో నిబంధన, సహవాసంలోని ప్రవర్తన మార్చబడుతుందన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలం మరొకసారి గమనించండి, యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట, ఇదిగో ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. సహవాసం ఉంటున్నప్పుడు ఒప్పుదల, సహవాసం ఉంటున్నప్పుడు నీ హృదయంలో మార్పు, సహవాసం ఉంటున్నప్పుడు క్రీస్తుని పోలిన నడక నీ ఉంటుంది. ఒక పావురం అనుకుందంట, మనందరం గుంపుగా వెళ్ళి కోల్సెంట్ల తెలుగు బాప్టిస్ట్ సంఘంలో అక్కడ కొన్ని సీడ్స్ ఉంటే తినొద్దాం పండి అని ఒక గుంపు బయలుదేరి వెళ్ళింది. ఇంకొక చోటు నుంచి చాన్ థియేటర్కి, ఇప్పుడు లేదండి, అక్కడ నుంచి 2 కాకులు బయలుదేరి వచ్చాయి. అవి అనుకున్నట్టు, వీరితో పాటు మనం కూడా ఉంటే మనల్ని కూడా పావురాలనుకుంటారు కదా అని అవి వచ్చి అవి కూడా వాటితో పాటు గింజల్లో సహవాసంలో ముందుకెళ్తూ ఉన్నాయి. కానీ తెలుసా, పావురం నడక ఒకలాగుంటుంది, కాకి నడక ఒకలాగుంటుంది. మీకు అర్థమైపోయింది ఇప్పుడు. కాకి గెంతుతుంది, పావురం నడుస్తుంది. మన సహవాసం ప్రభుతో ఉంటే మనల్ని ప్రజలు గుర్తుపడతారు, ప్రజలు ప్రత్యేకిస్తారు. దిస్ చైల్డ్ బిలాంగ్స్ టు గాడ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అరితిగా ప్రభుతో సహవాసంలో ఉంటే ప్రతిదినము కదా మన జీవితంలో ప్రభుతో ఉండే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను, ఇదిగో నతనేలు నేను నిన్ను చెట్టు కింద ఉన్నప్పుడే గుర్తుపట్టానని మాట చెప్పాడు. జక్కయ్యతో అన్నాడు, చెట్టు మీద ఉన్నప్పుడే దేవుడు గుర్తుపట్టాడు. ఆదాముతో అన్నాడు, నువ్వు చెట్టు వెనక దాచిపోయినప్పుడే నేను గుర్తుపట్టాను. మనం ఎక్కడున్నాం ఈ ఉదయకాలం? చెట్టు మీద ఉన్నామా, చెట్టు కింద ఉన్నామా, చెట్టు పక్కల దాక్కున్నామా, లేకుంటే చెట్టే ఎత్తుకపోయినామా? కాబట్టి ఉదయకాలం మనం ఎక్కడున్నామో ప్రదర్శించుకుందాం. కాబట్టి సహవాసంలో పిలుచుకున్నప్పుడు ప్రభుతో ఉండే సహవాసంలో మనకు భయం ఉండదు. ప్రభుతో ఉండే సహవాసంలో ప్రభుతో నడుచుకు ఇష్టపడతాం. హల్లెలూయా స్తుతి గానాలతో ప్రభుని కొనియాడకు ఇష్టపడతాం. ఉదయకాలము మన సహవాసం అయితే ప్రభుతో ఉందా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, 146వ పేజ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కానీ ఈ లోకంలో సహవాసంలో పిలిచినవాడు నిన్ను పట్టించిపోతాడు. ప్రభుతో ఉండే సహవాసము ప్రభు నమ్మదగినవాడు. నేను కడ వరకు తీసుకుని వెళ్తాడు. ఆయన భుజంల మీద నిన్ను మోస్తాడు. పరలోక స్వాస్థ్యంలో ఉండకు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. కాబట్టి అలాంటి సహవాసంలో పిలుచుకున్న ఆ భుజము షకెము అనే మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రోను సహవాసంలో ఉండకు ఇష్టపడినప్పుడు దేవుడిని దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. 3వ అద్భుత సత్యము నేర్చుకుందాం. 3వ అద్భుతమైన సత్యము ఆశ్చర్యపురములో గమనించండి. యెషయా గ్రంథము 20వ అధ్యాయం
మనషి అన్నమాట. మొదటి ఆశ్రయపురములు గమనించండి. మొదటి ఆశ్రయపురములు మొదటిది కెదేషు, రెండవది షెకెము, మూడవది హెబ్రోను, నాలుగవది బెసరు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ బెసరు సహవాసములకి మనం వెళ్తున్నామా? ఆశ్రయపురంలో మనం ఇష్టపడుతున్నామా? గమనించండి, ఈ బెసరు అనే మాట ఎందుకు వస్తుందంటే బలమైన దుర్గము అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. బలమైన దుర్గమైన దేవుని మనం ఆశ్రయిస్తున్నామా? బలమైన దుర్గమైన దేవుని మనం కొనియాడినప్పుడు దేవుడు మనం దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ బలమైన దుర్గంలో నన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనే కొండ, ఆయనే మన కోట, ఆయనే ఆశ్రయదుర్గం. నీ పక్షంలో యుద్ధం చేయుటకు దేవుడు సన్నద్ధుడాయను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని విడబడిన కుటుంబానికి దేవుడిచ్చే ఒక అద్భుత సత్యం, విధవరాళ్ళ పక్షమున దేవుడిచ్చిన అద్భుత వాగ్దానము. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం రాయబడిన మాట, వారి పిల్లలను వారి కుటుంబాలను దేవుడు ఆశ్రయించి గొప్పవాటిగా దేవుడు తీర్చిదిద్దిన మాట జ్ఞాపకం చేశాడు. ఒకవేళ వారి మీద, చదవండి నాతో పాటు, ఎంత బాగుంది అద్భుతమైన సత్యం చూడండి. నిర్గమాకాండం 22వ అధ్యాయము 22వ వచనము, 63వ పేజీ. విధవరాలు నేనును దిక్కులేని పిల్లలు నేనును బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధమైన బాధనుంది నాకు మొరపెట్టినట్లా నేను నిశ్చయముగా వారి మొర విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాలగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. గమనించారా? దేవుని యొక్క ఉగ్రత కిందికి రాకుండా ఉండాలంటే 4వ అద్భుత సత్యము బెసరు, బలమైన దుర్గము. బలమైన దుర్గమైన దేవుడు నీతో ఉదయకాలం మాట్లాడే అద్భుతమైన సత్యము. బలమైన దుర్గంగా ఉండి ఎన్నో యుద్ధాలు జరిగించాడు. ఇంతవరకు నేను చెప్పాను, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో వారు ఎరుకో గోడలు కూలగొట్టి 7వ అధ్యాయంలో ఆయి అనే పట్టణంను స్వాధీనపరుచుకున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యెహోవా నామము బలమైన నామం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు, గమనించారా? దావీదు ప్రభువుతో ఒంటరివాడాయను. దావీదు ఒంటరిగా ప్రభువును ఆశ్రయించినప్పుడు సౌలు మహారాజు 3000 మంది సైనికులతో దావీదును చంపడానికి బయలుదేరినప్పుడు కూడా యెహోవా బలమైన దుర్గము దావీదునకు తోడైండని కనుక సౌలు ఏమి చేయలేకపోయిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి యెహోవా నీకు బలమైన దుర్గంగా ఉన్నప్పుడు ఎన్ని అవరోధాలైనా, ఎన్ని తిరస్కారాలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత పెద్ద యుద్ధము ముందు వచ్చినా వాక్యం హెచ్చరించే మాట గమనించండి. 4వ అద్భుత సత్యము బెసరు అనే బలమైన దుర్గం. బెసరు అనే ఆశ్చర్యపురంలో నీవు ప్రభుతో ఉన్నప్పుడు దేవుడిని కృపణిస్తాడు. ఇంకా గమనించండి, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు ప్రభును కొనియాడినప్పుడు గమనించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చెప్పబడిన మాట, వారు ప్రభును వెంబడించినప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు వారు నెబుకద్నెజర్ మహారాజు వారిని అగ్నిగుండంలో పడవేసి 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు వారిని కొనియాడి ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారికి తెలుసా, నేను పడవేసింది ఎంతమందిని? 3 వ్యక్తులను. 4వ వ్యక్తి అదృశ్యుడైన దేవుడు వారితో ఉండను. మన జీవితంలో అదృశ్యుడైన దేవుడు నీతో ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు నీతో ప్రయాణం చేస్తున్నాడు. అందుకని గమనించండి, షెకెము, బెసరు అనే బలమైన దుర్గము నీతో ఉంటున్నప్పుడు నీ జీవితాన్ని ప్రభు ఆశ్రయిస్తాడు. 5వ ఆశ్రయదుర్గమైన పేరు గమనించండి. 5వ ఆశ్రయదుర్గం పేరు రామోతు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ రామోతులో 8వ అధ్యాయం 8వ వచనము, యెషయా గ్రంథము, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగం, గోత్రంలోని గిలానులోని రామోతును. రామోతు అనే మాటకు అర్థము హెచ్చింపు. 5వ ఆశ్రయదుర్గము నీ జీవితంలో దేవుడు హెచ్చింపును అనుగ్రహిస్తాడు. గత సంవత్సరంలో లార్డ్ ఐఎమ్ ఇన్ ఏ డెస్పరేట్ కండిషన్, కానీ 2020 సంవత్సరంలో నేను దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బలమును హెచ్చించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకుండే సామర్థ్యాన్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. నీకుండే అధికారాన్ని దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. నీకుండే సమస్తాన్ని దేవుడు హెచ్చించడానికి ఇష్టపడ్డాడు. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు హెచ్చించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి 5వ అద్భుత సత్యము, యేసుక్రీస్తు
నీకున్న విధానంలో దేవుడు హెచ్చించక ఇష్టపడతారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదవండి నాతో పాటు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం, 162వ పేజీ. మనమందరము ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హెచ్చింపగలిగిన ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దాగోను దేవత మీకు తెలుసా? వారందరూ ఇశ్రాయేలీలు మందసమును బట్టి యెహోవాకు మహిమ చెల్లించరి. మనందరి జీవితంలో ఒక చిన్న వీక్నెస్ ఉంది. ఏం తెలుసా? బైబిల్ మన దగ్గర ఉంటే ఏ సైతాన్ రాదని, బైబిల్ నా తల కింద ఉంటే ఏ కళలు రావాలని. ఇంకో కొంతమంది బైబిల్ని గోడలు పెట్టి గోడ కడుతుంటారు. ఎందుకు? ఏ దయ్యం రాకూడదని. అసలు అలాంటి మూఢనమ్మకాలు కాదు. దేవుని వాక్యం హెచ్చరించేది, నీ జీవితంలో బైబిల్ ఉంటే, నీ నోటిలో వాక్యం ఉంటే, దేవుడు అంటున్నాడు ఆయనను బురగా వాడుకుంటాడు. కీర్తనలు 2వ అధ్యాయం 2వ కీర్తనలో రాయబడిన మాట, నన్ను అడుగుము నేను నీకు జనములను స్వాస్థ్యముగా ఇచ్చదను. మన జీవితంలో ప్రభుని అడుగుతున్నామా? ప్రభు దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నామా? యేసు వైపు చూసి నడిచే బిడ్డలుగా ఉంటున్నామా? ఇశ్రాయేలీలు మందసమును బట్టి అతిశయించరి. ఇశ్రాయేలు మందసమును మోసుకొనుచు దేవుని కొనియాడరి. కానీ మందసం ఒకసారి వాళ్ళ నుంచి తీసివేయబడినప్పుడు ఏమైనారు తెలుసా? వాళ్ళు దే బికమ్ సో వీక్. ప్రభువా, నీ మందసం ఏమైంది? మేము యుద్ధం చేయలేము, మేము ముందుకు పోలేము, నీ యొక్క సన్నిధి మాతో లేదని ప్రార్థన చేశారు. ఫిలిస్తీయులు అనుకున్నారు ఆ మందసం తీసుకొని పోతే ఇశ్రాయేలు ఓడిపోయినట్టే. ఫిలిస్తీయులు ఆ మందసం దొంగిలించి ఎక్కడ పెట్టారు తెలుసా? దాగోను దేవత యొద్ద వారు పెట్టారు. దాగోను దేవత యొద్ద ఆ మందసం పెట్టి వారు అన్నారు, ఇదిగో దాగోను దేవత నీ ముందర మందసం ఉంచబడింది, ఈ మందసం తుత్తునిలుగా చేయని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. తలుపులేసిపోయి ఉదయకాలం వచ్చి చూశారు, దాగోను ఎత్తైన దేవత బోర్ర పడిపోయింది. ఎక్కడ? ఆ మందసం ముందు. చేతులు కాళ్ళు విరిగిపోయాయి. దేవుడు నీ జీవితంలో నీ ముందున్న ఎత్తైన పర్వతాలు, నీ ముందున్న ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ముందున్న ఎన్ని ఇబ్బందులున్నా, దేవుని వాక్యం చేతబట్టుకుని వెళ్ళినప్పుడు దేవుడు అనుగ్రహించే 5వ అద్భుత సత్యం, రామోతు హెచ్చింపు నీకు అనుగ్రహించును గాక. బలమునిచ్చే గొప్ప దేవుడు నీకు నీ జీవితంలో గొప్ప జీవితాన్ని ప్రవచించే గొప్ప దేవుడు మాట జ్ఞాపకం చేస్తున్నా. చివరిగా 6వ అద్భుత సత్యాన్ని నేర్చుకొని ఆ సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనము. గిలాదులోని రామోతును మనుష్యుల గోత్రంలోని భాషంలోని గోలాను నియమించిరి. 6వ ఆశ్చర్యపురం పేరు గోలాను. గోలాను అంటే ఆనందం, గోలాను అంటే సంతోషము, గోలాను అంటే జాయస్ థింగ్. క్రిస్మస్లో మనం పాటలు పాడుతూ ఉంటాం. ఏమని పాటలు పాడతాం? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. అంతకుముందు వచనాల్లో లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడినమాట, ఇదిగో సర్వలోకానికి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఏం తెలుసా? మహిమోన్నతుడి దేవుడు ఈ లోకంలో అవతరించబోతున్నాడని. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనంలో 15 వచనంలో రాయబడింది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త, దావీదు పట్టణం ఈ లోకము దేవుడు ఉదయించడం. గోలాను అంటే ఆనందం. గోలాను నీ జీవితంలో ఉందా? గోలాను లాగా నువ్వు ఉంటున్నావా? యేసయ్యను నువ్వు గుర్తెరిగి బాప్తిసం పొంది ప్రతిదినము యేసుక్రీస్తు నడిచే బిడ్డగా ఉంటున్నప్పుడు గోలాను నీ జీవితంలో ఉందా? సంతోషం ఉందా? ఏముందిలే బ్రదర్, ఆయనకు పెద్ద కారు ఉంది, నాకు లేదు. ఆయనకు పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు కంపారిజన్ కావాలి. దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని చూడగలుగుతున్నాడు. అందుకనే ప్రభునందు ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ఆనందించుడి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చెప్పబడిన మాట, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ప్రతి సమయమందును ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? అందుకని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ వ్యక్తి గమనించండి, జక్కయ్య ప్రభును స్తుతించాడు, జక్కయ్య ప్రభును ఆనందించాడు. జైలు అధికారి అన్నాడు, ఇదిగో పౌలు ఈ యొక్క నన్ను ఏ రీతిగా ఈ యొక్క యేసుక్రీస్తును అంగీకరించడానికి నేనేమి చేయగలను? ఇంకా ముందుకెళ్దాం. సుంకరి ప్రార్థనలో తీర్మానం చూడగలం. ఎందుకు తెలుసా? గోలాను ఆయన జీవితంలో ఉంది కాబట్టి. మన జీవితంలో ప్రభులోనికి రాగానే ఒక నిరీక్షణ,
ప్రభులోనికి రాగానే ఒక సంతోషం, ప్రభులోనికి రాగానే ఒక బలం, ప్రభులోనికి రాగానే ఒక శక్తి, ప్రభులోనికి రాగానే ఒక ఆనందం, ప్రభులోనికి రాగానే మరణ భయం నుంచి నీకు విడుదల. అందుకని మాట రాయబడింది యోహాను సువార్త 5వ అధ్యాయం 25 వచనం నుంచి 28 వచనం రాయబడిన మాట, ఒకడు ఎవడైనా యేసుక్రీస్తులో ఉన్నాడులా వాడు మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు ఎలాంటి వాడు అంటే వాడు ప్రభువులో స్వాస్థ్యమైన ఆ యేసుక్రీస్తులోనికి ఉండే అద్భుతమైన సత్యం. ఆ రీతిగా నువ్వు ఉంటే దేవుని దీవించి ఆశ్రయించిన గాక. యోబు గ్రంథం 13వ అధ్యాయం 27, 28 వచనంలో, యోబు గ్రంథం 13వ అధ్యాయం 27, 28 వచనంలో, 430 పేజ్. థ్యాంక్ యూ. నా కాళ్ళు బిగించినప్పుడు నా ప్రవర్తనంతటి నీకు కనిపెట్టుచున్నావు. మురిగిన క్షీణించిన వాని చుట్టూ, చిమ్మడి కొట్టిన వస్త్రం వంటి వాని చుట్టూ గిరగీసి వాని కనిపెట్టుచున్నావు. మన జీవితంలో, ప్రభువుతో ఉండే బిడ్డల జీవితంలో దేవుడు అంటున్నాడు, హీ విల్ మేక్ ఎ రౌండ్. ప్రకాష్ ఏసుడియన్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్పీకర్, చెప్పే ఒక అద్భుతమైన సత్యం తెలుసా? రివైవల్ విల్ కమ్స్ ఓన్లీ వెన్ యూ సిట్ ఇన్ దట్ పర్టికులర్ లైన్. ఆ గోల్లో కూర్చొని, ఆ గిరిగీసిన దాంట్లో కూర్చొని, ప్రభువా ముందు నాలో ఉద్యోగం తీసుకురా, అప్పుడు సంఘంలో ఉద్యోగం వస్తూ ఉంది. ముందు నీలో ఉద్యోగం లేకుంటే, నీలో చలనం లేకుంటే ఏ ఉద్యోగం వస్తుందనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఎలీమెలకు భార్య పిల్లలు వారి జీవితంలో ప్రభు ఇచ్చిన మాట, ఆ గిరిగీసిన ప్రాంతంలో ఉండమన్నప్పుడు వారు బయటికి వెళ్ళి భార్య బిడ్డలను పోగొట్టుకున్న ఎలీమెలకు. షమ్మీ అనే ఒక వ్యక్తి దావీదును దూషించాడు, దావీదును కొనియాడాడు, దావీదు మీద రాళ్ళు రువ్వాడు, దావీదు బాధపడ్డాడు. దావీదు సొలొమోన్తో అన్నాడు, ఇదిగో సొలొమోన్, ఆ షిమ్మి అనే వ్యక్తి నా మీద రాళ్ళు రువ్వాడు, బీ కేర్ఫుల్ అబౌట్ దట్ షిమ్మి అన్నాడు. సొలొమోన్ ఏం చేశాడు తెలుసా? షిమ్మిని పిలిచాడు, నీకు మాసం మసీద్ అనే ప్లేస్ ఇస్తున్నాను, స్టాండర్పురం దాటిన కర్నూలుకు వచ్చిన, ఆ స్టాండర్పురం నుంచి ఇంకా అవతలికి వెళ్ళిన దేవుడు నిన్ను క్షమించడని చెప్పాడు. షిమ్మి అనుకున్నాడు, నేను గిరగీసి దాటిన వాటి నుంచి బయటకు పోతే నన్నెవరు ఏం చేస్తారు? సొలొమోను చూశాడు, ఆ గిరగీసి అవతలికి వెళ్ళిన మరుక్షణము షిమ్మి తల నరికేశాడు. ఉదయకాలము నా జీవితము వాక్యమనే సరిహద్దులను ఉంటున్నప్పుడు నీకు డాలు, వాక్యమైన సరిహద్దులను ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, వాక్యమైన సరిహద్దులను ఉంటున్నప్పుడు దేవుని యొక్క సహవాసం. అందుకనే సంఘము అనే సహవాసంలో ఉంటున్నావా, ప్రార్థన అనే సరిహద్దులను ఉంటున్నావా, భక్తి విద్యలు విశ్వాసంలో ఉండే సరిహద్దుల్లో నీ బిడ్డలను ప్రవేశపెట్టినప్పుడు మీకు జాగ్రత్త, మీకు భద్రత, మీకు ఆశీర్వాదం. కానీ వాటిని విడిచి వెళితివా? వాక్యంలో హెచ్చరించే మాట, వాడు జార విడిచి వెళ్ళినందుకు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాల్లో వారిని దేవుడు తుత్తునీలుగా కొట్టుటకు వారికి అధికారం ఇచ్చినాం. ఇంకేమైనా తెలుసా? వారిని దేవుడు అలౌ చేశాడు టు రూల్ ఓవర్ బై ద సాటన్. సైతాను క్రియలకు వారిని అప్పచెప్పాను. మన జీవితంలో ప్రభుతో ఆశ్రయదుర్గంగా ఉండే బిడ్డల జీవితాల్లో ఉంటున్నప్పుడు ఈ 6 ఆశ్చర్యపురములు మన జీవితంలో ఉండాలని, 6 ఆశ్చర్యపురములు నిన్ను నన్ను దేవుని వైపు నడిపించాలని కోరుకుంటూ, మొదటిది కేదేశు, ప్రభుతో ఉండే సహవాసంలోకి. కేదేశు ఏం బోధిస్తుందంటే, ఉదయకాలం గమనించండి, కేదేశు నీ జీవితంలో పరిశుద్ధతను బోధిస్తూ ఉంది. షెకెము నీకు దేవుని భుజమును బోధిస్తూ ఉంది. హెబ్రోను సహవాసం బోధిస్తూ ఉంది. 4వది బెసరు యెహోవా బలమైన దుర్గమును బోధిస్తుంది. 5 ఆశ్చర్యపురములు రామోతు నేను హెచ్చించడానికి బోధిస్తూ ఉంది. 6వ ఆశ్చర్యపురము గోలాను ప్రభుతో సహవాసంలో ఆనందం ఉంటకు ప్రభు పిలుచుకుంటున్నాడు. దేవుడు వాక్యం దీవించి ఆశ్రయించును గాక.